जिसकी अदा का मैं भी दीवाना हूँ उसकी अदा का। हीरा नचे पर है फिर भी वो चमके जैसे गुलाब है कोई गुलशन के। ऐसे दिल चुराती है ऐसे वो शर्माती है चमकती चांदनी जैसा परियों जैसी दिखती है उसका नाम मोनालिसा। तो भाई है ना आप और क्या आपके फॉलोअर बढ़ेंगे, आपके पैसे आएंगे ना। आप आज आप माला बेच रही हो, कल को आप मतलब करोड़ों रुपए कमाएंगे, ये तो बहुत अच्छी बात है आपके लिए। ये देखो ये भाई आया है, माला लेके आया है। क्यों आया भाई? ओ भाई साहब देखो लोग देखिए इतनी भीड़ जो है इस लड़की के पीछे लगी हुई है। ये सारी की सारी भीड़ इस लड़की के साथ फोटो खींचने के लिए लगी हुई है। आप देख सकते हैं बूढ़े से लेके जवान तक। और एक जो लड़की है वो बड़ी खूबसूरत है, आप देख सकते हैं, बहुत शानदार। आप कहाँ से हो? ఏంటంటే కుంభమేళ మోనాలిసా 2009 ఆగస్టు 9వ తేదీన జన్మించింది. అయితే తన ఒక పేద కుటుంబంలో జన్మించడంతో తను చిన్నప్పటి నుంచి పూసలు అమ్ముకుంటూ రుద్రాక్ష మాలలు అమ్ముకుంటూ కొనసాగిస్తుందట తన జీవితం. మోనాలిసా తన రుద్రాక్ష మాలలు అమ్ముకుంటూ అయోధ్య, బద్రీనాథ్, అన్నవరం, అమర్నాథ్, కేదార్నాథ్, నేపాల్ కుంభమేళకు వచ్చింది. రుద్రాక్ష మాలలు అమ్ముకుంటూ తను చారడేసి కళ్ళతో చాలా అందంగా కొంతమందికి కనిపించింది. అమ్మాయిని చాలా మంది ఫోటోస్ తీసి నెట్టింట్లో వైరల్ చేయగా వెళ్ళాయంటే డైరెక్టర్ రాజమౌళి గారు మోనాలిసాకు కాల్ చేసి నువ్వు మా మూవీస్ లో హీరోయిన్ గా వర్క్ చేస్తావని అని వెంటనే మోనాలిసా ఓకే అని చెప్పడం డైరెక్టర్ రాజమౌళి గారు మోనాలిసాకి మహేష్ బాబు గారి పక్కన హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడమే కాకుండా ఆ మూవీలో తనకెంతో ఇష్టమైన పోలీస్ క్యారెక్టర్ ని కూడా ఇచ్చారు. రాజవంశాలు పూసలు అమ్మడం ద్వారా సంపాదించిన ఆస్తులు చూస్తే ప్రతి ఒక్కరి మతి పోవాల్సింది. మోనాలిసాకి 9 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి రుద్రాక్ష మాలలు కుంభమేళ, అయోధ్య, బద్రీనాథ్, అన్నవరం, అమర్నాథ్, కేదార్నాథ్, నేపాల్ ఎక్కడ జాతరలు జరిగితే అక్కడ రుద్రాక్ష మాలలు అమ్మడం కొనసాగిస్తుంది. మోనాలిసా తను చిన్నప్పటి నుంచి కష్టపడి సంపాదించిన డబ్బులతో మొదటగా తన అమ్మా నాన్న కోసం 4,60,00,000 తనకు తెలియకుండానే మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఒకటే రోజు వచ్చేస్తే ఎలా ఉంటది. ఇదే అద్భుతం జరిగింది మహాకుంభ్ మేళాలో. మహాకుంభ్ మేళాలో ఒక ఇండోర్ నుంచి ఒక అమ్మాయి మోనాలిసా బోన్స్లే అని ఒక అమ్మాయి, ఈ అమ్మాయి పూసలు అమ్ముకోవడానికి వెళ్ళింది, రుద్రాక్షలు అమ్ముకోవడానికి వెళ్ళింది. మహాకుంభ్ మేళా కదా కొన్ని కోట్ల మంది వస్తారు, తన బిజినెస్ బాగుంటుందని చెప్పి ఒక 16 ఏళ్ల అమ్మాయి సడన్ గా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అమ్మాయి కళ్ళు డిఫరెంట్ గా ఉన్నాయి, అమ్మాయి నవ్వు డిఫరెంట్ గా ఉందని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి తీసి సోషల్ మీడియాలో పెట్టారనమాట. అది వైరల్ అయిపోయింది. దాంతో మొత్తం సోషల్ మీడియాలో మోనాలిసా మహాకుంభ్ మేళా బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు అమ్మాయి దగ్గరికి పూసలు కొనుక్కోవడానికి కాకుండా అమ్మాయితో సెల్ఫీ దిగడానికి, ఫోటోలు దిగడానికి చాలా మంది క్యూ కట్టారంట. సడన్ గా అమ్మాయికి ఏం అర్థం కావట్లేదు. అంతేకాదు బాలీవుడ్ డైరెక్టర్ కూడా అమ్మాయి దగ్గరికి వెళ్ళి సినిమా చేస్తామని అడిగారంట. సడన్ గా ఈ అమ్మాయికి ఇంత క్రేజ్ ఓవర్ నైట్ లో వచ్చింది. ఒక వ్యక్తి ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి మర్చిపోవాల్సిందే. అయితే ఈ అందమైన అమ్మాయి మోనాలిసా 2002 జనవరి 21 కుంభమేళలో జన్మించారంట. అలాగే మొన్న రీసెంట్ గా కుంభమేళలో పూసలు అమ్ముకుంటున్నప్పుడు ఒక అబ్బాయి ఈ అందమైన అమ్మాయిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడంట. అయితే రాత్రికి రాత్రి ఈ అందమైన అమ్మాయి సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యి సినిమా అవకాశాలు కుప్పలు కుప్పలుగా వస్తున్నాయంట. అలాగే రామ్ చరణ్ గారు కూడా ఈ అందమైన అమ్మాయికి తనతో నటించే అవకాశాన్ని రామ్ చరణ్ గారు ఇచ్చారంట. ఈ అందమైన అమ్మాయి మోనాలిసా इंदौर इंदौर एमपी एमपी पढ़ाई किया नहीं किया ये कभी नहीं समस्या रीजन क्या रहा? क्या नाम है आपका? मोनालिसा कहाँ से है? इंदौर इंदौर రుద్రాక్ష మాలలు పూసలు అమ్ముకుంటా కనిపించిన యువతి మోనాలిసా యాదికున్నది కదా. ఇక ఈమెను కళ్ళు మంచుకున్నాయని చెప్పి మస్తు మంది వైరల్ చేసిన ముచ్చట కూడా ఎరికైంది. యూట్యూబర్లు సూతా వరుసగా ఇంటర్వ్యూలు చేసుడుతోనే ఈమె ఓవర్ నైట్ స్టార్ గా మారింది. అయితే ఈ మధ్య చూసినట్టయితే ఆమె లుక్ పూర్తిగా మారిపోయిందిలా. హెయిర్ స్టైలే కాదులో డ్రెస్ ను కూడా మంచిగా మార్చుకున్నది. ఇక ఎంత ముద్దుకున్నదో ఒకసారి వీడియోలో చూడుర్రి. కానీ ఎంత నాకు ఇట్లా మేకప్ కంటే మేకప్ లేకుండానే మంచుకున్నది కదా ఈ మోనాలిసా. ఇదేంద్రా మావా తను సంపాదించిన ఆస్తి మొత్తాన్ని ఎలా ఖర్చు పెడుతుందో తెలిస్తే మీలో ప్రతి ఒక్కరికి మర్చిపోవాల్సిందే. అయితే ఈ అందమైన మోనాలిసా తను సంపాదించిన ఆస్తి మొత్తాన్ని ఖర్చు చేసి గుజరాత్ లో 3 అనాథాశ్రమాలు అలాగే మహారాష్ట్రలో పేదవాళ్ళ కోసం 100 ఇల్లులు కట్టించిందంట. అంతేకాకుండా నెలకొకసారి ముంబైలో ఉన్న పేదవాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళు ఒక నెల తినడానికి సరిపడే సరుకులు ఇచ్చేస్తుందంట. వీటితో పాటు మోనాలిసా వారానికి ఒకసారి తనకి ఇష్టమైన కేదార్నాథ్ కి వెళ్లి అక్కడున్న సామీజులందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తుందంట. కేవలం ఎంత ఇబ్బంది పెడతాలో చూడుర్రి. ఆగో వాళ్ళ అన్ననో నాయనో మరి ఇక ఆయనే అక్కను మంచిగా పట్టుకున్నాడు, ఇక వేరేటోళ్ళు లాగకుండా.
ఇక మీరు ఫేమస్ ఏతే చేసిర్రు గాని గట్లాగా లాగుడేందుల్లా ఫోటోలు వీడియోల కోసం ఆగో చుట్టూ చూడుర్రి పాపం గీ అక్క తబియత్ మంచిగా లేక ఆగో ఎట్లా ఇబ్బంది పడతాండో చూడుర్రి పాపం మళ్ళీ చెల్లెనో ఏందో గాని గీ అక్క మస్తుగానే గర్వైతాంది అందరి మీద పోర్రి పోర్రి అనుకుంటా పాపం గా మోనాలిసా అనేట ఆమె ఫేమస్ అవుడేవో గాని అందరి వల్ల ఇబ్బంది అయితే మస్తు చూసిర్రా ఇక్కడ కనిపించే ఆమె మహాకుంభమేళ రుద్రాక్షలు అమ్ముతూ వైరల్ అయిన మోనాలిసా. ఆమె పక్కకు వాళ్ళ చెల్లె, ఇటు చివరన చిన్న చెల్లె. చూడడానికి ముగ్గురు ఒక్క తీరే కొడతారు కదా. వాళ్ళ అమ్మ కూడా సేమ్ అట్లనే ఉండేటోళ్ళట. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మోనాలిసా వాళ్ళ स्कूल क्यों नहीं जाती है? अच्छा कितना एज है आप? नहीं एकदम नहीं करती है नहीं ధర వచ్చేసి 2000-3000 ఉంటుందిలే అనుకున్నా. కానీ మోనాలిసా గారు ఒక రోజు వేసుకునే మేకప్ ధర ఎంతో తెలిస్తే మీలో ప్రతి ఒక్కరికి మర్చిపోవాల్సిందే. నార్మల్ గా పెద్ద పెద్ద హీరోయిన్లు వేసుకునే మేకప్ వచ్చేసి 10,000 నుండి 20,000 ఉంటుంది. కానీ ఈ మోనాలిసా వేసుకున్న మేకప్ ధర వచ్చేసి అక్షరాల 1,00,000 నుంచి 2,00,000 వరకు ఉంటుందంట. అయితే ఒక్క మేకప్ కి ఎందుకు ఇంత ధర అని మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది. అయితే మోనాలిసా గారికి మేకప్ వేసే వాళ్ళు దుబాయ్ నుంచి వచ్చి వేస్తారంట. అలాగే కేవలం వాళ్ళు మోనాలిసాకి మాత్రమే మేకప్ వేస్తారంట. మోనాలిసా గారు ఒక వరమైతే మరికొంతమందికి శాపమనే చెప్పాలి. ఒక అమ్మాయి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో 4-5 రోజులుగా వైరల్ అవుతున్నాయనే చెప్పాలి. ఆ అమ్మాయి ఎవరో కాదు, మోనాలిసా. ఈ మోనాలిసా గురించి నేను కొన్ని ఆసక్తికర విషయాలు చెప్తాను. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించండి. కానీ ఈ మహాకుంభమేళలో సాధారణమైన అమ్మాయి, పూసలు అమ్ముకునే అమ్మాయి, ఆ అమ్మాయికి ఇదంతా జరుగుతుందని కూడా ఏం తెలీదు. ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. అసలు అమ్మాయి దగ్గరికి వచ్చి సెల్ఫీలు తీసుకోవడం కానీ, అమ్మాయిని అసభ్యకరంగా తాకడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. అమ్మాయికి ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. అలాంటప్పుడు ఈ సోషల్ మీడియా వాళ్ళు ఇదంతా చేయడం, ఇదంతా పెద్ద సీన్ చేయడం అవసరమా? ఇప్పుడు మహాకుంభమేళం అంటే ఏంటి? చాలా పవిత్రమైన స్థలం. 144 ఏళ్ల తర్వాత జరుపుకునే మహాకుంభమేళంలో ఇదంతా